అబ్రహామును పిలిచి చిత్తం అనగానే నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అన్నాడా? చదవండి 2. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా ఏ ఇస్సాకు? అయ్యగారు ప్రేమ అంటే ఏంది అయ్యగారు? ఎత్తుకోవాలా, ముద్దు పెట్టాలా, చాక్లెట్ బొక్లెట్ కొనియాలా? అసలు కష్టం అంటే ఏంటిదో తెలియకుండా పెంచాలా? అప్పుడు అయ్య బంగారం ఆత్మీయ తండ్రి అసలు హాస్పిటల్లో నా కోసం 6 రోజుల్లో యాప్లేస్కి వెళ్ళి తిరగొట్టున్నాడు. ఇది ప్రేమ, ఇది ప్రేమ. నిజముగా ఒక తండ్రి తన కుమారుని ప్రేమించినప్పుడు ఆ తండ్రి దేవునికి అర్పణగా మార్చబడు రీతిలో నిన్ను బలియాగముగా చేసేవాడే నిన్ను ప్రేమించే నాయకుడు. నిజముగా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ దైవజనుడు అంటే నీవు ప్రేమించి ఇస్సాకంటే ప్రేమ ఉంటే గద్దిస్తాడు, ప్రేమ ఉంటే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మారుస్తాడు, ప్రేమ ఉంటే నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పిందే నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రయాసపడతాడు, దానికోసం కష్టపడతాడు. కానీ మీరు అనుకునేది ఏంటిది? అయ్యగారికి వాక్యం తెలుసు అన్నీ తెలుసు, కానీ తెలియంది ఒక్కటి ఏంటిదంటే అంటే అదేంటిది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చెప్పండి. అది ప్రేమ. అనటమేమో నీవు ప్రేమించి ఇస్తావు. నువ్వే ఇసాకు స్థానంలో ఉంటే నువ్వేమంటావు? దేవుడు ఇద్దరు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆయన చెప్పటం, ఈయన చెప్పటం, మీ ఇద్దరి మధ్యలో నేను చావటం, ఏది నాకు వచ్చిన సావిది? ఆయనేమో నువ్వు ప్రేమించేస్తాక ఈయన ఎంత ప్రేమిస్తుండే ఆయనకు తెలుసా? ప్రేమిస్తే ఏం చేయాలండి? ప్రేమ అంటే నీకు నచ్చినట్టుగా ప్రవర్తించటం ప్రేమ కాదు, నీకు నచ్చినట్టుగా ఉండటం ప్రేమ. ఇది ప్రేమ అంటే ఏంటిది? తండ్రి తన కుమారుని ప్రేమిస్తాడు కాబట్టి శిక్షిస్తాడు. సామెతలో ఉంది, తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడు? జ్ఞానము గలవాడవుతాడు. తండ్రి యొక్క శిక్షలోను బోధలోను పెంచబడాలి. ప్రేమ అంటే మీరు అనుకునేది ఏంటి? ఏదయ్య గారు కొంచెం నీరసంగా ఉంది, కొంచెం అంత శక్తి లేదు, బలం లేదు, ఏదో కొంచెం పుసుకున్నట్టు కాలు అట్లా సాపే, దానికి అయ్యగారు అంటాడు, ఏందమ్మా నువ్వు సంఘానికి ఏమి నేర్పిద్దాం అనుకో. చూడమ్మా, ఒక ఆమె నన్ను అన్నదంట, అయ్యగారికి నా వయసు వచ్చినప్పుడు అర్థమైంది. ఎందుకు ఈ రోత మాటలు ఎందుకు నాతో చెప్పు, నువ్వు ఇంకా 4 తిట్టించుకోవడానికి తప్పితే. మౌనంగా మంచితనంగా ఎవరిని ఏమనకూడదు, డ్యూటీ మంచిగా చేయాలని వస్తాయి ఇక్కడికి. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు లేనిపోని మాటలు వినిపించేసరికి అసలు మందిరంలోకి వచ్చి కొరడా దుడిపియాల్సి వస్తుంది. సాత్వికంగా ప్రేమగా ప్రవర్తించాలంటే నేను కుదరనీయరాయా? నువ్వు కాలు తప్పిన బాగానే ఉంది, ఎదుట ఆమెకు ఇబ్బంది పడుతుంది, నీ కాలు తగులుతుంటే ఆమె మాటికి అక్కడ చూస్తుంది. అది నేను చూసిన. ఆమెని ఏమనలేక, అమ్మా నీకు సహనం ఉండద్దా అని ఎట్టంటాం, కాలు నువ్వు జాపుతుంటే ముందు ఆమెకు సహనం ఉండదు, ఆమె ఎట్నా? ఎందుకన్నమాట కొంచెం పక్కకు ఉండాలి కదా అంటే, నీకు వయసు పెరుగునుగాక దీర్ఘాయుష్మానుభవ అంటే నేనేం చేయాలి? నిన్ను నా వయసు పెరిగితే నేను ఇంకా కాళ్ళు చేతులు సాపుకొని పండుకుంటానని మీరు భావన, అంతేగా? నాకు లేనిపోయిన అనుమానాలు అన్నీ వచ్చేటట్టు చేస్తారు ఇప్పటి నుంచే. ప్రియ సంగమా, దేవుని బిడలారా, తండ్రితో నడక ఎట్లాంటిది? నిన్ను ప్రేమించే తండ్రి ప్రవర్తన ఎట్లుంటుంది? నీవు ప్రేమించి ఇస్సాకు. ప్రేమ అంటే ఏంటిది? ఇక్కడ మీరు అనుకునే ప్రేమ ఏంటిది? యేసయ్య ఒక కుటుంబాన్ని ప్రేమించిన ఉందా బైబిల్లో? ఏ కుటుంబం? ఎవరిని ప్రేమించింది? లాజరు కదా, అంతేనా? మార్తా మరియలు. సమాజ మందిర అధికారి కుమార్తె బాగలేదంటే వెంటనే పోయింది వాళ్ళ కంపకి. చూడండి సార్, దేవుడు ప్రేమించినటువంటి లాజరు కాయిలా పడ్డాడు, అనారోగ్యానికి గురయ్యిండు, కొంచెం బాగాలేదంట అని టెలిగ్రామ్ కొట్టిండ్రు. వస్తే మంచిగా టెలిగ్రామ్ చదివిండు, ఓకే నాన్న జేబులో పెట్టుకో జాగ్రత్తగా ఉండు అన్నాడు. అది నుంచి కూడా కదలలేదు అన్నచ్చు. బైబిల్లోనే ఏమన్నది? నీవు ప్రేమించు లాజరు. రోజులు గడిచిన తర్వాత అనుకోకుండా సూత్రం ఏం జరిగింది? చనిపోయాడు. ఆ విషయం కూడా తెలిసింది. చనిపోయినప్పుడు నిజంగా ప్రేమ ఉంటే అనండి, మీరు అనండి, అటు చూడమాకండి. యేసయ్య ఉరుక్కుంటా రావాలి, ఎక్కడ మీటింగ్లు అక్కడ ఆగి ఆపేయ అనండి. నన్నే ప్రేమిస్తే మీటింగ్లు ఆపుకోవాలి, మరి ఎవరని నా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎంత ప్రేమ తెలుసా
తెలుసా? ఒక ఆమె అన్నట్టు, నేను అయ్యగారు చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నా, ఇప్పుడు ఎత్తుకోలేదు, ఎప్పుడు ఎత్తుకున్నా, ఇప్పటికి కూడా చెబుతుంటుంది. నేను ఇప్పుడు ఆలోచన చేయాలి, నన్ను ఎత్తుకున్నావు, ఓకే థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా కానీ ఇంకా ఎత్తుకున్నా అని చెబుతున్నాడు. అరే ముది వచ్చే వరకు ఎత్తుకునేవాడు కూడా ఇంతవరకు చెప్పట్లా. ప్రేమ అంటే ఏంటిదండి? ప్రేమించడం అంటే ఏంటి? సేవకుడు ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నా, ఏ టయానికి వస్తున్నా, ఎట్లా నడుస్తున్నా, పోనీలేమ్మా పర్వాలేదులే, అయ్యగారు నన్ను ఈరోజు ఈ వారం నేను వచ్చి రావడం కుదరతాయి గారు, ఏం పర్లేదమ్మా నీకోసం ప్రాణం చేస్తా ఇట్లా అని చెప్పి నేను మోకరింపు చేసి, తండ్రి నీ బిడ్డ బయలుదేరి వెళ్తుంది, నీ బిడ్డ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండు, బస్సు ఎక్కబోతుంది, బస్సు చక్రాలు చక్క తిరగాలి, నీ బిడ్డకి సీటు దొరకాలైనా క్షేమంగా వేగంగా నీ బిడ్డ గమ్యానికి చేరాలి. మరలా నా బిడ్డ నా సన్నిధిలో కనపడేంత వరకు ఆయన నీ సన్నిధి కాపుదలంటే వీడు ఆమె ఇద్దరు కలిసి ఖచ్చితంగా నరకానికి పోకపోతే నన్ను అడగాలి. నిన్ను ప్రేమించడం అంటే అంత జడ్జినగర్ జనారే కాదు, నువ్వు ఎట్టబడితే అట్ట, ఎడిపోతే అట్ట. నేను గొర్రెలకు మంచి కాపరినా, పందులకు మంచి కాపరినా? నేనే అంటున్నా. యేసయ్య ఏమన్నాడు? నేను గొర్రెలకు, ఎందుకని? గొర్రెలకు కాపరి ముందుండి నడిపిస్తాడు, పందులకు కాపరి పాండి ఎప్పుడు కొట్ట, ఎప్పుడైతే అప్పుడు మీరు వచ్చినప్పుడు నన్ను కొంచెం అమ్మగారికి చెప్పండి, లేపిద్ది నేను వెనకాలే నా కొంప దగ్గర పడతాను. ప్రేమ అంటే ఏందబ్బా? ఏందండి చెప్పండి, ఏమండి? ప్రేమ అంటే ఏంటిది? మాటికి 10 సార్లు నీ ఇంటికి తిరిగితే ప్రేమ? వాక్యం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో మరి మన మార్తమ్మ దేవునికి ఇచ్చే విషయంలో మీ అందరికీ తెలుసు కదా, ప్రేమ అయ్యగారు, అమ్మాయి అయ్యగారు అని అట్లా అట్లా రాజన్న ఏమనుకుంటుంది ఇది లేదా? ఇట్లాంటి విషయాలు కనుక వస్తే అసలు చాలా ఆ పూట సంపూర్ణపరచబడి ఇంటికి పోతారు. ప్రేమ అంటే వాట్ ఈస్ మీట్ బై లవ్ అండి? ఏంటిదండి ప్రేమ? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. ప్రేమించిన వారిని దేవునికి బలియాల. నిజంగా మీ మీద అయ్యగారికి ప్రేమ ఉంటే మీరు అనాల్సిన మాట, అయ్యగారు నా మీద నీకు ప్రేమ ఉంటే నన్ను బలి అనండి. అయ్యగారు నా మీద ప్రేమ ఉంటే నువ్వు నా జోలిరా, మాకు నీకు కానుకలు మంచిగా ఇస్తా, మంచి భోజనం పెడతా, చర్చి కూడా సందాయిస్తా. నువ్వు నిజమైన కుమారుడు అయితే అబ్రాహాముతో నడిచే నడకనికుంటే, దేవుడు నీకు ఇచ్చిన దైవజనుడితోనే నడిపించబడే ఒక మంచి కుమారుని మనసు నీదైతే నీకు ఉండాల్సిందేంటిది? నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే దానికి గుర్తు నా తండ్రి నన్ను దేవునికి ఒక అర్పణగా మార్చటమే నన్ను ప్రేమించటం. దేవునికి ఇష్టమైన అర్పణ అనండి, ఆయనకి ఇష్టమైన కానుక అనండి. అట్లా నిన్ను మీ దైవజనుడు మారిస్తే అప్పుడు మీ అయ్యగారికి మీ మీద ప్రేమ ఉన్నట్టు. మీరు ఎవరికి కానుక కావాలి? ఎవరికి బలి అర్పణగా మార్చబడాలి? దేవునికి అనండి, అవునా? దేవునికి మిమ్మల్ని అర్పణగా మార్చడానికి నడిచేది ఉంది, ఇడిసిపెట్టేది ఉంది, త్యాగం ఉంది. నీకు నడుస్తుంటే ప్రయాణంలో చాలా చాలా డౌట్లు వస్తుంటాయి, ఎక్కడికి తీసుకుపోతుండో ఏమో. ఎన్ని రోజులు పోయినా? మూడు దినాల ప్రయాణం. చదవండి 22వ అధ్యాయం. ఇస్సాకును తీసుకొని, కంటిన్యూ చేయండి. నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని జురాసిక్ పార్కుకి వెళ్ళు అనండి, సోలార్జిక్ మ్యూజియం అనండి, అయితే హాయ్లాండ్కి వెళ్ళు, వండర్లా సత్ర అక్కడికి పోయి ఒక పాస్టర్ గారి నడువులు ఇరిగి అంట. ఇది లైవ్ కూడా ఆయనే నాకు చెప్పింది. యావనకోమాకయ్య గారి పేరు చెప్పాల. అయ్యగారు నడువు విరిగిందంటమ్మా, నాకు చెబుతున్నా. అయ్యగారు నడువు విరిగిపోయింది. నేను ప్రార్థన చేసి అనుకుంటా. నేను అయ్యో ఏం కాదులయ్యా నేను అంటున్నా, మరీ అంత మోకరించద్దు, కొంచెం వయసులో పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి కొంచెం మరీ ఎక్కువ నిలువు మోకల మీద. దాని కాదు, పిల్లలు సరదాపడి సంతోషపడి వండర్లాకి వెళ్తే నా జీవితం, నా నడుములు వండర్ అయిపోయాయి. ప్రేమించడం అంటే మ్యూజియాలకు తీసుకుపోవటం, పిక్నిక్లు ఎంబడి తెప్పటం, బస్సులలో వేసుకొని వన్ భోజనాలు అనండి, వన్ భోజనం. ప్రేమంటే అయ్యగారు మరి ఇవన్నీ చేయాలి అనండి. ఇస్సాకుని తీసుకొని యాడికి పోవాలి ఇప్పుడు? యాడికండి?
ఒక చక్కని సస్యశ్యామలతో నింపబడినటువంటి ఒక స్థలములకు తీసుకొని పోయి అక్కడ పీస్ మిఠాయి కొనిపించి ఇస్సాకుని సంతోషపరిచి తాను కొంచెం పీక్కొని తిని, ఇద్దరు పోయేవాళ్ళు ఒకడు ఉండేవాడు కాదు. ఇస్సాకుని తీసుకొని ఇప్పుడు చదవండి 22వ అధ్యాయం 2వ వచనం. ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇప్పుడు ఒక దైవజనునితోని తనతో పాటు నడిపించబడుతున్న తన బిడ్డలను గురించి ఒక తండ్రిగా, బాధ్యత కలిగిన నాయకునిగా, ఒక సేవకునికి మీ గురించి దేవుడు ఏం చెప్తాడు? వాళ్ళు నాకు దహన బలిగా మార్చబడాలి, వాళ్ళు నాకు ఇష్టమైన అర్పణగా మార్చబడాలి. నీకు ఇష్టమైన అర్పణ కాదు, నాకు ఇష్టమైన అర్పణ. నాకు నచ్చినట్టుగా సంఘాన్ని తయారు చేయి, వాళ్ళు నచ్చకపోని, కానీ వాళ్ళు చేసే భక్తిని చూసి నేను సంతోషపడాలి. వాళ్ళ మీద ప్రేమ నీకుంది కాబట్టి నువ్వు ఆ పని చేయి. ఇది దేవుడు ఒక తండ్రికి పెట్టిన బాధ్యత. అనండి, తండ్రికి పెట్టిన. నేను ఎన్నోసార్లు ఈ మాట మాట్లాడతా. ఒక దైవజనుడిని దేవుడు ఎందుకోసం ఉంచాడంటే, దైవజనుడి గురించి దేవుడు చెప్పిన మాట గద్దించుము, చెప్పండి, ఖండించుము, బుద్ధించు. లైట్ ఏం చేయాలా? వెలుగునివ్వాలి. ఫ్యాన్ ఏం చేయాలా? నాకు ఒక ఫ్యాన్ పెట్టిండు, హెలికాప్టర్ తిరిగినట్టు తిరుగుతుంది, అది సుక్కగాలి అట్లా అట్లా తిరుగుతుంటే నేను పాస్టర్ గారికి ఇంకా ఫ్యాన్ ముందుకు బాగుంది అయ్యగారుతో అంటున్నాయా, అంత పెద్ద స్పీడ్ వస్తుంది, కొంచెం తగ్గించండి. అయ్యగారు అంటే తగ్గించేది ఏం లేదు, చిచ్చేస్తే ఆడ చిచ్చేస్తే ఇంకా తిరుగుడే పోయినాడు. నేను అనుకుంటున్నా, వామ్మ ఈ గాలికి నా మంచం వేడి పడిద్దో, ఓ సరేలే ఫ్యాన్ మొత్తాన్ని దాన్ని అడితిప్పి నేను ఇట్టుండొచ్చులే. నేను సరేలే ఇంక మీరు సెలవు చిత్తగించండి, ఇంక బోండి అయ్యా, నా తిప్పలు నేను ఇంకా పడతా, ఇంక బోండి నేను వందనాలు చెప్పి వాళ్ళని పంపితే ఒకటే శబ్దం అవుతుంది, గాలి అసలు రావట్లేదు. 4 దిక్కులు తిరిగినా. ఒక లైట్ వెలుగునియాలా, ఒక ఫ్యాను గాలి రావాలా. ఒక దైవజనుడు ఏం చేయాలి? నోరు మూసుకొని ఉండాలి. మమ్మల్ని ఏమనుకుంటుంటే, ఒకరోజు నేను వాక్యం అంత అయిపోయిన తర్వాత, ప్రసంగం అంత అయిపోయినాక ఒక నా దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యగారు మీరు ఇంత కన్నీళ్ళతో వాక్యం చెప్పారు, సేవ విస్తారంగా జరగాలని మీరు కోరుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పనా, సేవ ఇక్కడ మంచిగా జరగాలంటే మీరు మౌనంగా ఉంటే సేవ. మీరు కూడా మాతో పాటు యాక్టివ్ పాటు రోల్ చేయండి. మీరు కూడా రోల్ అయితే నన్ను కూడా తిప్పుకొని ఇక అసుడి గుండములో, అగ్నిగుండములో ఆ రోల్తో పాటు నేను ఒక రోల్ అయ్యి దాంట్లో పట్టడానికి. నేను అనే మాట మీరందరూ వినటానికి దయతో ప్రయత్నం చేయండి. తండ్రితో ఉన్న, ఆత్మీయ నాయకునితో ఉన్న బిడ్డలు ఎట్లా ప్రవర్తించాలి? నెంబర్ 1, దేవుడు మీకు ఇచ్చిన దైవజనుడు మాట్లాడిన మాట అది దేవుని మాట. ఆమేనను. రెండవ మాట ఏమని చదివారు? నీవు ప్రేమించే ఇస్సాకులని బలివ్వాలి. అనండి. మీ అయ్యగారిని వారం వచ్చి మీరు అడగాల్సిన మాట, అయ్యగారు నిజంగా నా మీద నీకు గనక రవ్వంత ప్రేమ ఉన్న గనక ఉంటే నన్ను బలి. మీరేమంటారు? ప్రేమ ఉంటే నువ్వు జావు, నువ్వు ఉపాసం ఉండు, నువ్వు ప్రార్థన చేయి, నేను నా ప్రాణమా తినుము, అయ్యగారు నువ్వు మాత్రం ఉపాసం ఉండి రోగాలు తెచ్చుకో, నువ్వు అట్లా తొందరగా పో. నేను ఇంకా ఇంతకుముందండి నేను మందిరానికి వచ్చినప్పుడు అండి, నిజంగా అండి నా సాక్ష్యం చెప్పాలంటే నాకే దుఃఖం అనిపిస్తుందండి. అదే ఆ టైంలో నేను ఎంత అన్నం తినడానికి ఎంత బాధపడ్డానంటే, చూడండి ఎంత ఘోరమైన సాక్ష్యాలు, అద్భుతమైనవి కావు. ఆదిరానా అమ్మగారు, అయ్యగారు నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేసి కన్నీళ్ళు కార్చి వాళ్ళంతా త్యాగం చేస్తే ఎప్పుడు చెప్పు, అప్పుడు ఇంత తినలేని నేను ఎప్పుడు. ఇదొక సాక్ష్యం. కొన్ని సాక్ష్యాలు మధ్య అమ్మ ఇంకా మాట చెప్ప కాగమ్మ అంటే అంత టెంపర్ అయింది నీకు అసలు. నువ్వు చెప్తే సగం చస్తారు ఏడు జనం, నువ్వు చెప్పే మాట నువ్వు మొత్తం బ్లాస్టింగే.
ఏడ బ్లాస్ట్ అయితే ఏమోనని చెప్పి నేను అమ్మా అప్పుడు అంత తిన్నావు, ఇప్పుడు వద్దు. ఏంటంటే ఒక దేవుడి చిత్తంలో ఉన్న ఒక దైవజనుడితో నడిపించబడాల్సినటువంటి విశ్వాసాలకు ఉండాల్సిన మనసు గుర్తెరగండి అంటున్నా నేను. నిన్ను ప్రేమించాలని దైవజనుడు. ప్రేమించటం అంటే ఏంటిది? నిన్ను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మలచటమే ప్రేమించటం. నీ భక్తి, నీ ప్రార్థన, నీ నడక, నీ క్రియలు మొత్తం సమస్తం ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా అనండి. అది ప్రేమిస్తే మీ దైవజనుడు ఆ పని మీ కొరకు చెయ్యాలా? అది మీరు ప్రేమని, ఆ ప్రేమని మీరు మీ దైవజనుడి యొద్ద నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? మీరు ఆశించేది ఏంటిది? నేను హాస్పిటల్లో ఉంటే 2 days అయినా ఇంకా ఆయగారు కానీ అమ్మగారు కానీ ఇంకా హాస్పిటల్కి తగలబడలేదు కాబట్టి వారికి మొదటి నుంచి నా మీద ప్రేమ లేదనుకోండి, ఇప్పుడన్నా వాళ్ళ ప్రేమ ఏమైనా ఉంటుందేమో అని ఈ రోత మాటలు ఆపింగా ఎంతకాలం మాట్లాడుకుంటా పేదరాశి పెద్దమ్మలాగా మిగులుతావు. ఎవరో మరి ఆ పేదరాశి పెద్దమ్మ నేను చూడాల. నా చిన్నతనాన్న మొత్తం ఆమె గురించే చెప్పిండ్రు, రేపు నీ గురించి చెబుతారు. ఎందుకు వరకు అనవసరమైన మాటలు ఎందుకండి? దేవునికి స్తోత్రం.